లోతైన అధ్యయనం జరుగుతుంది. ఎందుకు అంటే గతంలో ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం వస్తే అంటే సారీ నేను అడ్డు వస్తున్నానని మీరు అనుకోవద్దు. కానీ ఇప్పుడే ఏర్పడింది, వ్యవస్థలు ఇప్పుడే సెట్ అవుతున్నాయి. కానీ రేపు 1వ తారీఖు పెన్షన్లు ఇవ్వాలి. వాలంటీర్లతో ఇంటికి పంపిస్తామని చెప్పారు. మీరు వాలంటీర్లతో పంపిస్తారా లేక వేరే వ్యవస్థని ఉద్యోగులను వాడుకుంటారా మాకు తెలియదు. కానీ అందు గురించే నేను ఈ టాపిక్ తీసుకున్నా. యూ ప్లీజ్ గో హెడ్. కాబట్టి మొత్తం పరిపాలనా సంస్కరణలో భాగంగా వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఏం చేయాలి, పెన్షన్ల పంపిణీ ఎలా చేయాలి అనేది 1వ తారీఖు లోపే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చాలా స్పష్టమైన విధానంతో ముందుకొస్తుంది. అయితే ఈ వాలంటీర్లకు సంబంధించి విజయసాయిరెడ్డి ఏదైతే చెప్పాడో ఈ వాలంటీర్లంతా మనోళ్లే అని నేను నియోజకవర్గంలో చూశాను, ఇతర ప్రాంతాల్లో చూశాను. వాలంటీర్లు ఎవరో ఒకళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళంతా వైసీపీ కార్యకర్తల్లా పనిచేశారు. ఇది వాస్తవం. తర్వాత ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత ఎన్నికల సంఘం వాలంటీర్లని వాళ్ళ బాధ్యతల నుంచి తాత్కాలికంగా పక్కన పెట్టడం వల్ల వాలంటీర్ల ద్వారా రాజకీయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి వేసిన ఎత్తులో భాగంగా కొంతమంది రాజీనామా చేశారు. రాజీనామా చేసి డైరెక్ట్గా ప్రచారంలో పాల్గొన్నారు. నిన్న ఒక 10 మంది వాలంటీర్లు తిరువూరులో నన్ను కలిశారండి. వాళ్ళు చెప్పింది ఏంటంటే, మేము పొరపాటున రాజీనామా చేశాము, మళ్ళీ మా రాజీనామాల్ని రద్దు చేసి మమ్మల్ని వాలంటీర్లుగా కొనసాగించాలి అని. నేను వాళ్ళకి చెప్పింది ఏంటంటే, మీ రాజీనామాలు రద్దు చేయటం కాదు, మీ మీద పోలీస్ కేసు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తానని చెప్పారు. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, పేద ప్రజల్ని గత 4-5 సంవత్సరాలుగా వేధించడంలో, వాళ్ళకి పథకాలు రాకుండా చేయడంలో, వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడంలో వైసీపీ స్థానిక నాయకులు ఎంత పాత్ర పోషించారో అంతకన్నా ఎక్కువ పాత్ర వాలంటీర్లు పోషించారు. వాలంటీర్ల వల్లే చాలా మంది వృద్ధులకి వాలంటీర్ల వల్లే చాలా మందికి అర్హత ఉన్నా కూడా పెన్షన్ రాలేదు, అర్హత ఉన్నా కూడా ఇళ్ల స్థలాలు రాలేదు, అర్హత ఉన్నా కూడా ఇతర పథకాలు రాలేదు. కాబట్టి గ్రామ స్థాయిలో ఈ వాలంటీర్లు చేసిన అరాచకాలు గత 4 ఏళ్లుగా చాలా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చి మళ్ళీ ఇప్పుడు వైసీపీ నాయకుల కన్నా వీళ్ళు ఇంకా ఎక్కువ నటిస్తున్నారు. మాకు తెలియదు. ఇప్పుడు కొడాలి నానికి పాలాభిషేకం చేసింది వీళ్ళే. కొడాలి నానికి పాలాభిషేకం చేసింది వీళ్ళే. కాబట్టి ఈరోజు పరిస్థితులు మారాయి. కాబట్టి దిక్కు సోతక మైండ్ బ్లాంక్ అయి దిమ్మ తిరిగి మళ్ళీ ఎమ్మెల్యేల దగ్గరికి వస్తున్నారు. అచ్చెన్నాయుడు గారిని కలిసినప్పుడు అచ్చెన్నాయుడు గారు చెప్పారు, మీ చేత ఎవరైతే రాజీనామా చేయించారో వాళ్ళ మీద కేసులు పెట్టండి ముందు అని చెప్పారు. అందుకే ఇప్పుడు కేసులు పెడుతున్నారు. కాబట్టండి ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా, కూటమి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో అంటే ఇక్కడ ఒక క్లారిటీ, అంటే ఒక చిన్న క్లారిటీ, అంటే మీరే విధానపరమైన నిర్ణయం మీరు చెప్పమని నేను అనను. ఎందుకంటే ఇంకా మీరు డిస్కస్ చేయాల్సి ఉండుండొచ్చు గవర్నమెంట్.